హాయ్ అండి, అందరూ బాగుండాలని ఆ శ్రీశైల భ్రమరాంబికాదేవి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. శ్రీశైల ఖండం స్కంద పురాణం ప్రకారం భ్రమరాంబాదేవి పార్వతీదేవి దివ్య మూల రూపం. ఒకప్పుడు వరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీదేవి పేరుతో ఉపాసన చేశాడు. అతడు ఆ ఉపాసనలో అమరత్వాన్ని కోరుకుంటాడు. గాయత్రీదేవి అటువంటి కోరికలను తాను తీర్చలేనని, బ్రహ్మదేవుడు మాత్రమే దానిని చేయగలడని చెప్పింది. ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు ఓం బ్రహ్మదేవాయ నమః అంటూ బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేస్తాడు. అతని ప్రార్థనలు అన్ని లోకాలను చేరాయి. కష్టాల్లో ఉన్న దేవతలు బ్రహ్మదేవుడిని కలుసుకుంటారు. అరుణాసురుడు కోరిక చాలా తీవ్రమైన కోరిక అని, దీనికి ఏదైనా చేయమని బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తారు. బ్రహ్మదేవుడు అరుణాసురుడిని ముందు ప్రత్యక్షమయ్యి అతని కోరిక ఏమిటని అడుగుతాడు. అతడు కోరిన కోరిక అమరత్వం గురించి విన్న బ్రహ్మదేవుడు అలాంటి కోరిక విశ్వసూత్రాలకు విరుద్ధమని కోరతాడు. అరుణాసురుడు లోతుగా ఆలోచించిన తర్వాత 2 కాళ్ళు లేదా 4 కాళ్ళ జీవుల వల్ల తాను ఎప్పటికీ మరణాన్ని ఎదుర్కోలేనట్లు వరం ప్రసాదించమని కోరతాడు. బ్రహ్మ అతని కోరిక మన్నిస్తాడు. తనను తాను అమరుడిగా అజేయుడిగా భావించే అరుణాసురుడు తన కోరికను అడ్డంగా పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెడతాడు. ఆ సందర్భంలో దేవతలను కూడా విడిచిపెట్టడు. అతని చేష్టలతో విసుగుపోయిన దేవతలు తమ ఆందోళనను శివుడు పార్వతితో పంచుకుంటారు. వరం పొందిన తర్వాత అరుణాసురుడు దేవతలు సాధువులకు సమస్యలను కలిగించడం ప్రారంభించాడు. అతని అపారమైన శక్తి కారణంగా దేవతలు అతన్ని ఓడించలేకపోయారు. దీంతో వారు దుర్గాదేవి వద్దకు వెళ్లి తమను రక్షించమని ప్రసన్నం చేసుకున్నారు. వారి అభ్యర్థనకు సమాధానంగా దుర్గాదేవి భ్రమరాంబిక రూపాన్ని తీసుకుంది. రాక్షసుడిని చంపడానికి అతను పొందిన వరానికి భిన్నంగా 6 కాళ్ళ తేనెటీగలను సృష్టించి వాటిని అరుణాసురుడు రాక్షసుడిపైకి వదిలింది. తేనెటీగల దాడికి అరుణాసురుడు రాక్షసుడు మరణిస్తాడు. ఆ తర్వాత అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబిక రూపంలో వెనుతిరిగింది. స్వాహాదేవి అతి ముఖ్యమైన పీఠమైన శ్రీశైలంలో మహాదేవి స్వయంగా భ్రమరాంబిక దేవిగా కొలువై ఉంటుంది. శ్రీశైల ఖండంలోని 23వ అధ్యాయం శ్రీశైల భ్రమరాంబికాదేవి ప్రాముఖ్యత చరిత్రను వివరిస్తుంది. భ్రమరాంబికాదేవి కథను శివుడు స్వయంగా పార్వతీదేవికి చెబుతాడు. పార్వతీదేవిని మహిమ వలన శక్తి పీఠాలన్నీ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే శరీర భాగాలన్నింటిలోనూ గొంతు ఎంత ముఖ్యమైందో దశ శక్తి పీఠాలన్నింటిలోనూ శ్రీశైలానికి అంత ప్రాధాన్యత ఉంది. దేవి, నీవు శ్రీశైలంలో నీ భౌతిక రూపం ఉంది. ఈ మహాపీఠంలో శ్రీశైలంలో నా పక్కనే భ్రమరాంబికగా దేవతలందరూ నిన్ను సేవిస్తున్నారు. ఆ విధంగా భ్రమరాంబికాదేవి రూపంలో 3 లోకాలను అనేక రకాలుగా కాపాడుతూ ఉన్నావు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. వరాలను ఇచ్చే అనేక దేవుళ్లలో శ్రీ భ్రమరాంబికాదేవి లాంటి వారు ఎవరూ లేరు. వేదాల తల్లి అని పిలువబడేది ఆమె మాత్రమే. అయినప్పటికీ ప్రపంచాన్ని రక్షించడానికి ఆమె చాలా మంది రూపాలలో దేవతల అవతారాలను అలంకరించింది. భ్రమరాంబికాదేవి దివ్య ఆశీర్వాదం చిరకాలం దీర్ఘాయువు. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.